ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే వెరీ గుడ్. తెలంగాణ రాజధాని అంటే తెలంగాణ రాజధాని అమ్మా. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. పిల్లలే రేపటి భావి పౌరులు కాబట్టి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మనకి రాజధాని లేని రాష్ట్రం ఎలా ఉంటుందో ఊహించుకోవటం కష్టం. అంటే ఒక తండ్రి లేని కుటుంబం ఊహించుకోగలుగుతామా? కుటుంబాన్ని ఊహించడం. ఎందుకంటే తండ్రి మనకి ప్రతిదీ కూడా, మనకి ఏదన్నా చదువు చెప్పించాలన్నా, ఇంట్లో అన్నీ చూడాలన్నా కూడా కుటుంబ యజమాని తండ్రి. అలాంటి తండ్రి రాష్ట్రానికి రాజధాని. అంటే రాజధాని లేని రాష్ట్రం అన్నా, తండ్రి లేని కుటుంబం అన్నా కూడా రెండు ఒకటే. మొన్నటి వరకు తండ్రి లేని కుటుంబం మన రాష్ట్రం. ఇప్పుడు తండ్రి ఉన్నాడు మనకి, శాశ్వతంగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి ప్రభుత్వానికి మనందరం కూడా అండగా నిలబడి, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరొక 15 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా మీరంతా కూడా అప్పటికి యంగ్స్టర్స్ అవుతారు, ఓట్స్ వస్తాయి. మీరు కూడా ఆలోచించి మంచి ప్రభుత్వానికి ఓటేస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడతారని, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ సిబ్బందికి, హెడ్ మాస్టర్ గారికి, మీ పిల్లలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. జై జనసేన, జై భారత్, జై మహాకూట.